వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత ఉత్కంఠ. మోదీ కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. రాష్ట్ర ఎంపీలు హుటాహుటిన ఢిల్లీ బాట పట్టారు. అధిష్టానం మైండ్ గేమ్ ను తట్టుకొని ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకునే ఆ నేత ఎవరు? బీసీ సమీకరణాల, మహిళా కోటానా, లేక గిరిజన కార్డు వర్కౌట్ కాబోతుందా? ఈటల, డీకే అరుణ, అరవింద్, గోడం నగేష్లలో అదృష్టం ఎవరిని వరించనుంది? అసలు కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి భవితవ్యంపై ఢిల్లీ పెద్దల ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రాంతీయ సమీకరణాలను సమన్వయం చేస్తూ ప్రధాని మోదీ కసరత్తు ముమ్మరం చేశారు. తన మంత్రి మండలిని సరికొత్త వ్యూహాలతో పునర్వ్యవస్థీకరించేందుకు ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలోనే తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీల మధ్య మంత్రి పదవుల కోసం పోటీ ఒక్కసారిగా ఊపందుకుంది. మరో 2-3 రోజుల్లోనే కేబినెట్ విస్తరణ ఉండబోతున్న సమాచారం రాజకీయ సెగను అమాంతం పెంచేస్తున్నాయి. ఈ కీలక పరిణామాలతో తెలంగాణకు చెందిన ఆశావాహులైన ఎంపీలు హుటాహుటిన ఢిల్లీ బాట పట్టారు. అధిష్టానం పెద్దల దృష్టిలో పడి ఎలాగైనా మంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని నేతలు గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. జాతీయ నాయకత్వం వద్ద తమ మార్కును ప్రదర్శించేందుకు ఎంపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో లాబింగ్ నడుపుతూ ఢిల్లీ కమలనాథుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొత్తానికి ఈ రాజకీయ సస్పెన్స్ సమ్మర్ హీట్ను మించిపోయేలా తెలంగాణ బీజేపీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడున్న సమీకరణాల ప్రకారం కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా తన సేవలను అందిస్తున్నారు. అయితే రాబోయే పొలిటికల్ విస్తరణలో రాష్ట్రానికి ఎన్ని కొత్త పదవులు దక్కుతాయనే దానిపైనే సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఒకవేళ తెలంగాణకు అదనంగా 2 పదవులు కేటాయిస్తే ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఆ పరిస్థితి వస్తే అందులో ఒక పదవి ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి దక్కుతుందని అంచనా వేస్తున్నారు. మరో పదవిని మహిళా కోటాకు లేదా ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొలిటికల్ లెక్కల ప్రకారం ఒకే ఒక్క పదవి ఇస్తే మాత్రం అది బీసీ వర్గానికే చెందుతుందని భావిస్తున్నారు. ఈ సామాజిక సమీకరణాల చుట్టూనే ఇప్పుడు తెలంగాణ కమలదళంలో సరికొత్త చర్చలు నడుస్తున్నాయి. అధిష్టానం మైండ్ గేమ్ను అర్థం చేసుకునేందుకు అటు రాజకీయ విశ్లేషకులు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర కేబినెట్ రేస్లో తెలంగాణ నుండి ప్రధానంగా 4 కీలక నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఈటల రాజేందర్ పేరు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఈటల ఆశించినా చివరి నిమిషంలో సమీకరణాలు మారాయి. ఆ సమయంలోనే అధిష్టానం పెద్దలు ఆయనకు కేంద్ర కేబినెట్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని గట్టి హామీ ఇచ్చారు. దీంతో ఈసారి జరగబోయే విస్తరణలో ఈటలకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో ఆయన అనుచర వర్గం ఉంది. మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీగా ఘన విజయం సాధించిన డీకే అరుణ సైతం రేసులో ముందంజలో ఉన్నారు. ఎన్నికల సమయంలోనే ఆమెకు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. అటు జాతీయ రాజకీయాల్లో ఉన్న సుదీర్ఘ అనుభవం ఆమెకు భారీ ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. ఇటు మహిళా కోటా సమీకరణాలు కూడా డీకే అరుణకు పూర్తి అనుకూలంగా మారుతాయని ఆమె గట్టిగా భావిస్తున్నారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుండి ఎన్నికైన ఏకైక ఆదివాసీ ఎంపీగా గోడం నగేష్ రికార్డు సృష్టించారు. గిరిజన సామాజిక వర్గ కోటాలో తనకు మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం లభిస్తుందనే నమ్మకంతో నగేష్ ఉన్నారు. గిరిజన ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. మరోవైపు నిజామాబాద్ ఎంపీగా రెండోసారి తన పట్టు నిలుపుకున్న ధర్మపురి అరవింద్ సైతం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అరవింద్ బీసీ సామాజిక వర్గం తరఫున కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం చూస్తున్నారు. నిజామాబాద్ గడ్డపై వరుస విజయాలు సాధించిన ట్రాక్ రికార్డును ఆయన అధిష్టానం ముందు ఉంచుతున్నారు. తనదైన శైలిలో ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ కేబినెట్ బర్త్ కోసం అరవింద్ పావులు కదుపుతున్నారు. అటు ఈటల, అరవింద్ మధ్య బీసీ కోటాలో ఎవరు విజయం సాధిస్తారు అనేది ఉత్కంఠ రేపుతుంది. ఇటు ఎస్టీ కోటాలో గోడం నగేష్ ఆశలు ఏ మేరకు ఫలించబోతున్నాయనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.
మరోవైపు ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చుట్టూ అత్యంత ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈసారి మంత్రుల శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తుండటంతో కిషన్ రెడ్డి భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆయనకు మరింత ప్రాధాన్యత ఉన్న కీలక శాఖను కట్టబెట్టే అవకాశం ఉందని ఒక వర్గం బలంగా నమ్ముతోంది. అయితే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్ నుండి తప్పించి పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతుంది. ఆయనకు జాతీయ ఉపాధ్యక్షుడు లేదా జనరల్ సెక్రటరీ పదవిని ఇచ్చే యోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే భారీ బాధ్యతను ఆయనకు అప్పగించవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. ప్రభుత్వంలో ఉంచుతారా లేదా సంస్థాగత నిర్మాణానికి వాడుకుంటారా అనే సస్పెన్స్ పార్టీలో నెలకొంది. ఈ పరిణామాలు తెలంగాణ బీజేపీ అంతర్గత రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి. తెలంగాణ కమల దళంలో కేంద్ర మంత్రి పదవుల వేట ఏ స్థాయికి చేరిందో చూశారుగా. ఎవరికి వారు తమ సామాజిక వర్గ బలాన్ని, సీనియారిటీని చూపిస్తూ ఢిల్లీ పెద్దల వద్ద మార్కులు కొట్టేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అటు ఈటెల రాజేందర్, డీకే అరుణలతో పాటు గోడెం నగేష్, ధర్మపురి అరవింద్ కూడా రేసులో తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. మరోవైపు కిషన్ రెడ్డికి కీలక శాఖ దక్కుతుందా లేక దక్షిణాది బాధ్యతలతో పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అనే ఉత్కంఠకు కూడా మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది. మోదీ షా ద్వయం మైండ్ గేమ్ను తట్టుకొని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ పొలిటికల్ చదరంగంలో తెలంగాణ కోటాలో ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరించబోతుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ నుండి వచ్చే అధికారిక ప్రకటన కోసం తెలంగాణలోని కమలదళం నేతలు కళ్లప్పగించి చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును మార్చబోయే ఆ లక్కీ ఎంపీ ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.